చోలే భటూరే అంటే మీలో ఎంతమందికి ఇష్టం? అదేనండి కాబూలీ శనగల కర్రీ విత్ పూరి. ఇది ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. కాబూలీ శనగల్ని నైట్ అంతా నానబెట్టి కుక్కర్‌లో 2 బిర్యానీ ఆకులు, కొంచెం సాల్ట్ అండ్ వాటర్ యాడ్ చేసి 5 విజిల్స్ వరకు రాణించుకోవాలి బాగా మెత్తగా ఉడకాలంటే. 2 పెద్ద ఆనియన్స్‌ని చిన్న చిన్నగా కట్ చేసుకోండి అండ్ 3 టమాటోస్‌ని మీడియం సైజ్ కట్ చేసుకొని మిక్సీ పట్టుకోండి. ప్యూరీ వేస్తే గ్రేవీ థిక్‌గా అండ్ టేస్ట్‌గా బావుంటుంది. ఎందుకంటే కాబూలీ శనగలతో గ్రేవీ చాలా తక్కువ వస్తుంది. అందుకని వీటిని ప్యూరీ వేసుకోండి. ఇప్పుడు పాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకొని మన మసాలా దినుసులు ఉంటాయి కదా! చెక్క, లవంగం, యాలకులు అండ్ 2 ఎండుమిర్చి అండ్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. బే లీఫ్‌ని మనం ఆల్రెడీ కుక్కర్‌లో యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ అవసరం లేదు. అండ్ కరివేపాకు అండ్ ఆనియన్స్ యాడ్ చేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకోండి, త్వరగా వేగుతాయి. ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా వేగిన తర్వాత టమాటో ప్యూరీని యాడ్ చేసుకోండి. ఇది మొత్తం బాగా మిక్స్ చేసి కొంచెం పసుపు అండ్ లైట్గా సాల్ట్ అండ్ కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. ఇందులోనే ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ కొంచెం చాట్ మసాలా పౌడర్ ఉంటుంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకోండి. చోలే కర్రీకి ఇదే డిఫరెంట్ ఫ్లేవర్ని ఇస్తుంది, లేకపోతే రెగ్యులర్ కర్రీ లాగా ఉంటుంది. ఇది బాగా వేగిన తర్వాత ఈలోపు మనం ఉడికించుకున్న కాబూలీ శనగలు ఉంటాయి కదా, చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయాయో 5 విజిల్స్ రానిచ్చేసరికి. అండ్ వీటిని వాటర్తో సహా యాడ్ చేసేసుకోండి మన గ్రేవీ కర్రీలో. దీన్నంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకోండి, సాల్ట్ కారం సరిపోయాయా లేదని. ఏమన్నా ఉంటే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోండి. చూడండి ఎంత మంచిగా బాయిల్ అవుతుందో. ఇప్పుడు దీన్ని ఒక్కసారి స్మాషర్ తీసుకొని స్మాష్ చేసుకోండి లైట్గా, ఎందుకంటే ఈ కాబూలీ శనగలు కొంచెం అలా స్మాష్ అయితే గ్రేవీ కర్రీకి ఇంకా టేస్ట్ యాడ్ అవుతుంది అండ్ గ్రేవీ కూడా మనకి కలిసి వస్తుంది. అయిపోయింది మన కర్రీ. ఇప్పుడు కొంచెం కొత్తిమీర అండ్ బటర్ యాడ్ చేసుకున్న తర్వాత ద సీక్రెట్ ఇంగ్రీడియంట్ షుగర్ యాడ్ చేసుకోండి. ఇది యాడ్ చేసుకుంటే కట్టా మీఠా అంటారు కదా, లైట్గా పులుపుగా తీయగా బాగుంటుంది కర్రీ డిఫరెంట్గా. మా పాప కోసం నేను హార్ట్ షేప్లో పూరీలు చేస్తున్నాను ఇవాళ. మా పాపకి ఇలా అంటే చాలా ఇష్టం. పూరీలోకి ఎప్పుడు ఆలు కర్రీ కాకుండా ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది టేస్ట్. రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది కర్రీ. ఇప్పుడు నేను మా పాపకి టేస్టింగ్ కోసం ఇవ్వబోతున్నాను, చూద్దాం రియాక్షన్ ఎలా ఉంటుందో. మా పాపకి కూరన్నా పూరీలన్నా చాలా ఇష్టం. తను కూడా అప్రూవల్ ఇచ్చేసింది సూపర్ అని. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.